హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ పాలకూర ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను పాలకూర 3 కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టేశాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ 1 కప్పు, తెల్లబాయలు ఒక 10 లేదా 15, కారం 1 టేబుల్ స్పూను, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. అది హీట్ అయ్యాక ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నా. ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులో ముందుగా మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టాం కదా, కారం అదంతా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1/4 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తెలుతుంది కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన పాలకూర అంతా యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. పాలకూర కూడా సాఫ్ట్గా ఉడకాలి కదా. ఇప్పుడు ఉడికింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి ఇక చూడండి, ఇక రెడీ అయిపోయింది పాలకూర ఉల్లి కారం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.